ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండయందలి 6వ సర్గయందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీతకై రావణుని అంతఃపురంలో అన్వేషించుట అనే కథగా విందాం. స్వేచ్ఛానుసారంగా రూపములను ధరింప సమర్థుడైన హనుమంతుడు ఆయా భవనాల్లో అన్వేషించిన తర్వాత కూడా సీత కనబడకపోవడం చేత దిగులు చెంది మరల ఆ లంకా పట్టణాన్ని నేర్పుతో పరిశీలిస్తూ సంచరించాడు. శోభాశాలి అయిన ఆ హనుమంతుడు చుట్టూ బాలసూర్యుని వర్ణము వంటి వర్ణంతో ప్రకాశిస్తున్న ప్రాకారం గల రావణుని గృహాన్ని సమీపించాడు. సింహం చేత మహారణ్యం రక్షింపబడుతున్నట్లు భయంకరులైన రాక్షసుల చేత రక్షింపబడుతున్న రావణుని గృహాన్ని హనుమంతుడు పరిశీలనపూర్వకంగా చూశాడు. రావణుని గృహంలోని ముఖద్వారాలన్నీ కూడా వెండితోనూ బంగారంతోనూ అలంకరింపబడి ఉన్నాయి. వాకిళ్ళు సుందరంగా ఆశ్చర్యకరాలుగా ఉన్నాయి. ద్వారాలన్నీ చాలా అందంగా ఉన్నాయి. రావణ భవనమునందు సూర్యులు ఏమాత్రం శ్రమ ఎరుగని వారు అయిన గజపాలకులు గజములను అధిష్ఠించి ఉపస్థితులై ఉన్నారు. ఎవ్వరికినీ సంహరింప శక్యం కాని అశ్వికులు రథములను అధిష్ఠించి సంచరించే వీరులు కూడా అక్కడ ఉన్నారు. దంతపు నగిషీలతో బంగారు వెండి అలంకారాలతో విచిత్రంగా ఉన్న రథాలు అధికమైన ధ్వని చేస్తూ సర్వదా ఆ భవన ప్రాంతమునందు సంచరిస్తున్నాయి. ఆ రథాలలో సింహ వ్యాఘ్ర చర్మములతో నిర్మించిన కవచాలు అమర్చబడి ఉన్నాయి. ఆ రావణ గృహం అనేక రత్నాలతో అలంకృతమై అమూల్యములైన ఆసనములతోనూ పాత్రలతోనూ నిండి ఉంది. మహారథులు ఒకే సమయమున 11,000 ధనుర్ధరులతో యుద్ధం చేయగలవారు అక్కడ నివసిస్తున్నారు. ఆ భవనంలో పెద్ద పెద్ద రథాలు ఆసనాలు ఉన్నాయి. ఆ రావణ భవనమునందు ఎటు చూసినా అనేక విధములైన ఆయా మృగాలు పక్షులు వేల కొలది ఉన్నాయి. అందమైన ఆ మృగపక్షాదులు చూడ్డానికి చాలా ముచ్చట గొలుపుతూ ఉన్నాయి. రక్షణాది కార్యములందు మంచి శిక్షణ పొందిన రాక్షసులు ఆ భవన ప్రాంతాన్ని అంతనూ కూడా రక్షిస్తున్నారు. ఆ భవనం ముఖ్యులైన ఎందరో ఉత్తమ స్త్రీలతో నిండి ఉంది. ఆ గృహంలో ఎందరో ఉత్తమ స్త్రీలు ఆనందంతో నివసిస్తున్నారు. సముద్రధ్వని వంటి ఉత్తమాలంకారముల ధ్వని ఆ భవనం నుంచి వినబడుతోంది. ఆ భవనంలో అక్కడక్కడ ఛత్ర చామరాది రాజచిహ్నాలు కనబడుతున్నాయి. అది అతి శ్రేష్టములైన అగరు చందనాదుల సువాసనతో నిండి ఉంది. మహాజనులతో అంటే మాననీయులైన వారితో నిండిన ఆ భవనం సింహములతో మహారణ్యం వలె శోభిల్లుతోంది. ఆ భవనం భేరీ మృదంగ ధ్వనులతోనూ సింహనాదముతోనూ ప్రతిధ్వనిస్తోంది. ఆ భవనమునందు నిత్యార్చనలే కాకుండా పూర్ణిమ అమావాస్య మొదలైన పర్వములందు వివిధ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాక్షసులందరూ నిత్యము దాన్ని పూజిస్తూ ఉంటారు. భవన మధ్య భాగము సముద్ర మధ్యము వలె గంభీరమై నిశ్శబ్దంగా ఉంది. దాని పైకప్పుకు అనేక మహారత్నాలు పొదిగి ఉన్నాయి. ఆ భవనం ఎక్కడ చూసినా మహారత్నాలతో నిండి ఉంది. ఆకారమునందు అత్యద్భుతంగా ప్రకాశిస్తూ గజాశ్వరథములతో కిక్కిరిసి ఉన్న ఆ రావణ ప్రాసాదం లంకకే అలంకారం అని భావిస్తూ ఆ హనుమంతుడు రావణుని సమీపంలో సంచరించాడు. ఒక గృహం నుండి మరొక గృహానికి వెళ్తూ రాక్షసుల గృహాలన్నీ చూస్తూ ఉద్యానములను కూడా నలువైపులా చూస్తూ ఏమాత్రం భయం లేనివాడై ప్రాసాదములను అంటే ధనికుల మహాభవనాలను కూడా చూస్తూ సంచరించాడు. హనుమంతుడు మహావేగవంతుడై ముందుగా ప్రవస్తుని గృహం మీదకి దూకి అక్కడ నుంచి మహాపార్శ్వుని ప్రాసాదం మీదికి దుమికాడు. పిమ్మట మేఘంతో సమానమైన కుంభకర్ణుని గృహం మీదకు విభీషణుని గృహం మీదకు దుమికాడు. క్రమంగా మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిహ్వుడు విద్యున్మాలి వజ్రద్రంష్టుడు అనే రాక్షసుల భవనముల మీదకు కూడా దూకాడు. అతడు శుకుని గృహమునకు బుద్ధిమంతుడైన సారణుని గృహమునకు ఇంద్రజిత్తు గృహానికి కూడా వెళ్ళాడు. జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యకేతువు వజ్రకాయుడు అనే రాక్షసుల గృహాల మీదకి కూడా దుమికి అక్కడ అన్వేషించాడు. ధూమ్రాక్షుడు సంపాతి
విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుఖనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు, దంష్టుడు, రామసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు అనే రాక్షస గృహములపైకి కూడా హనుమంతుడు దూకాడు. అతడు ఆయా భవనాలన్నింటినీ కూడా వరుసగా వెతుకుతూ ఐశ్వర్యవంతులైన ఆయా రాక్షసుల సమృద్ధిని చూస్తూ రావణుని భవనమునందు నలుప్రక్కలా ఉన్న ప్రహస్తాదుల గృహాలను దాటి పిమ్మట రావణుని భవనాన్ని చేరాడు. అక్కడ సంచరిస్తూ అతడు రావణుని సమీపంలో శయనించి ఉన్న భయంకరమైన నేత్రములు గల రాక్షస స్త్రీలను చూశాడు. అతని అంగరక్షికలైన ఆ రాక్షస స్త్రీలు శూలములు, ముద్గరములు, శక్తులు, తోమరములు మొదలైన ఆయుధములను ధరించి ఉన్నారు. హనుమంతుడు రావణుని భవనమునందు అనేక విధములైన సైనికుల గుల్మములను అంటే సేనా విభాగాలను, అనేక విధములైన ఆయుధములను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచుకున్న పెద్ద పెద్ద దేహాలు గల రాక్షసులను చూశాడు. హనుమంతుడు ఆ గృహమునందు మహావేగం గల గుర్రాలను కూడా చూశాడు. వాటిలో కొన్ని ఎర్రగాను, కొన్ని చాలా తెల్లగాను, కొన్ని కొంచెం తెల్లగాను ఉన్నాయి. అట్లే అతడక్కడ మంచి శిక్షణ పొందిన ఐరావతం వంటి గజాలను కూడా చూశాడు. ఉత్తమ జాతికి చెందిన ఆ గజములు మంచి ఆకారములతో శత్రు గజములకు పీడ కలిగించినవిగా ఉన్నాయి. పరుల సైన్యాలను సంహరింపగల సామర్థ్యం గల నిరంతరము మదోదకం స్రవించు ఆ గజములు వర్షించు మేఘముల వలె, జలపాతములతో కూడిన పర్వతముల వలె ఉన్నాయి. మేఘముల ఉరుముల వంటి ఘీంకారము గల వాటిని యుద్ధరంగంలో శత్రువులెవ్వరూ ఎదిరింపజాలరు. హనుమంతుడు అక్కడ రావణ గృహమునందు ముదిరిన సూర్యుని వలె ప్రకాశిస్తున్న 1000 సేనా విభాగాలను చూశాడు. అవన్నీ కూడా బంగారంతో కప్పి అలంకరింపబడి ఉన్నాయి. అనేక విధములైన ఆకారాలు గల పల్లకీలను, విచిత్రములైన లతా గృహములను, చిత్రశాలలను, ఇతరమైన క్రీడా గృహములను, కర్రతో నిర్మించిన చిన్న పర్వతములను, కామోపభోగములు అనుభవించే గృహాన్ని, పగటి భాగమును గడుపు సుందరమైన గృహాన్ని చూశాడు. మందర పర్వతం వలె, కుబేర భవనము వలె ఉన్న రావణుని భవనం నెమళ్ళు నివసించు ప్రదేశములతో వ్యాకులమై ధ్వజముల దండములతో నిండి ఉంది. ఆ భవనమునందు ఎక్కడ చూసినా కూడా అనేక రత్నములతో నిండిన అనేక నిధులున్నాయి. సమర్థులైన పురుషులు ఆయా కార్యముల నిర్వహణమును పర్యవేక్షిస్తున్నారు. ఆ భవనము రత్నముల కిరణముల చేతను, రావణుని తేజస్సు చేతను, కిరణములతో సూర్యుడు ప్రకాశించేటట్లు ప్రకాశించింది. అక్కడ హనుమంతుడు చూసిన శయనములు, ఆసనములు, ప్రధానమైన పాత్రలు కూడా బంగారంతోనే చేయబడ్డాయి. రావణుని మహాభవనంలో నిరంతరము తేనెతో చేసిన ఆ శవము పానం జరుగుతున్నది. ఎక్కడ చూసినా కూడా మాణిక్యాలు పొదిగిన పాత్రలు కనబడుతున్నాయి. విశాలమై మనోహరంగా ఉన్న ఆ భవనం కుబేర భవనం వలె ఉంది. అందెళ్ల మ్రోతలతోనూ, వడ్డాణముల చిరు చప్పుళ్లతోనూ, మృదంగములను అరచేతులతో వరయగా పుట్టిన గంభీరమైన నాదములతోనూ ప్రతిధ్వనిస్తోంది. 100 కొలది స్త్రీలు నివసిస్తున్న ఆ మహాభవనం చుట్టూ కూడా ఎన్నో ప్రాసాదాలు ఉన్నాయి. దానిలోని వేరువేరు శాలలు, గదులు, వాకిళ్లు చక్కగా అమర్చబడి ఉన్నాయి. అట్టి మహాగృహంలోకి హనుమంతుడు ప్రవేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 6వ సర్గయందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీతకై రావణుని అంతఃపురంలో అన్వేషించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండయందలి 7వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణ భవన పుష్పక విమానముల వర్ణనము అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.